దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నారా? మీరు ఎంతోమంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు అని తెలియపరుస్తున్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ఎన్ని కష్టాలైనప్పటికీ రోజు అనుదినము ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాన్ని మీ మధ్య తీసుకొస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి దేవుని మహాకృప బట్టి హైదరాబాద్ ప్రాంతంలో ఇంచుమించు కొన్ని నెలలుగా సండే ఆరాధన జరుగుతాను దేవుడు సహాయం చేశాడు. మరి నిన్న ఆరాధనలో సమయం గడిపాక అనేక మంది కోసం ప్రార్థించాక మరి ఇంటికి వచ్చినప్పుడు ఆలస్యం అయిపోయింది. దానివల్ల నిన్న ప్రోగ్రామ్ మేము ఇవ్వలేకపోయాము. ఏమైనప్పటికీ నిన్న మీకు సండే సర్వీస్ లైవ్ ఇచ్చాం. మరి ఆ కార్యక్రమం బట్టి మీరు మేలు పొందారని నమ్ముచున్నాం. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుని దీవెన పొందుతానికి ఇష్టంగా ఉన్నారా? ఏమండి, దేవుని దీవెన పొందుతానికి కూడా ఇష్టపడాలా? అవును, ఆశించాలి. ప్రతి దప్పిగల ప్రాణముని ప్రభు తృప్తిపరుస్తాడు. మరి ఈరోజు దేవుని వాక్యములకు వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం నాయన. ఈ శ్రమ దినముల్లోనైనా నీ సిలువ ధ్యానములు మేము ధ్యానిస్తున్నప్పుడు మా హృదయంలో మార్పు కలుగు చేయి. మా జీవితంలోనైనా నిశ్చిత్తము, ఉద్దేశములు, తలంపులు, ఆలోచనలు గ్రహించుకోవడానికి కృప చూపించు అయ్యా. నన్ను సిలువ చాటు మరుగుపరచు. ఏం మాట్లాడాలనుకున్నావో ఆ మాటలు నా ద్వారంగా నీ బిడ్డలతో మాట్లాడయ్యా. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఇలాంటి దినాల్లో సిలువ మనం ధ్యానిస్తున్నప్పుడు సిలువలో ఉన్న విశేషతను, ప్రత్యేకతను, క్రీస్తులో ఉన్న ఆయన నవీన స్వభావాన్ని మనము గమనిస్తున్నామా? చాలాసార్లు మనం లెంట్ ఆచరిస్తున్నాం. లెంటు చాలామంది ఉపవాసం ఉంటున్నారు. ఈ రోజుల్లో నీసు తినరు, మరి వివాహాలు చేసుకోరు, లేకపోతే వివాహాలకు వెళ్ళరు, పండగలు పెట్టుకోరు, లేకపోతే గృహప్రవేశాలు పెట్టుకోరు, పుట్టినరోజులు ఏమంటే ఈవెన్ కేక్ కూడా కొంతమంది కట్ చేయరు. చాలా నిష్టగా ఆచరిస్తుంటారు. అంటే వారి బాధ ఏంటంటే ప్రభువుని వారు ప్రభు శ్రమ పొందారు, ఆయన సిలువలో మరణించాడు, మన కోసం రక్తం చిందించాడు, ప్రభువుని బహు ఘోరముగా కొట్టేశారు, అవమానించేశారు అని చాలామంది బాధపడుతుంటారు. కానీ ప్రభువుని కొట్టకపోతే ఇంకెవరిని కొడతారు? ప్రభువుని సిలువ ఇవ్వకపోతే ఇంకెవరిని సిలువ వేస్తారు? చూడండి, బైబిల్లో ప్రభు పలుమార్లు శిష్యులతో మరలా ఒకే మాట పలుకుతున్నట్టు మనం చూస్తున్నాం. ఏ మాట పలికాడు? ఇదిగో మనిషి కుమారుడు మనుషుల చేతులు అపచెప్పబడతాడు, హింసించబడతాడు, సిలువ వేయబడతాడు, మూడో దినంన పునరుద్ధానుడవుతాడు. దిస్ ఇస్ నాట్ ఎ మిస్టరీ. దేవుని వాక్యంలో ఉంది. ప్రభు తన సేవకులకి ఏది దాయడంట. దేవుడు తన శిష్యుల దగ్గర నుంచి ఏది దాయలేదు. కానీ ఆ గెత్సెమని తోటలో ఆ శిష్యులు ప్రవర్తించే ప్రవర్తన మనం చూసినప్పుడు మనలో ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. పేతురు ఆశ్చర్యపడ్డాడు. ఆ సమయంలో ఏం చేయాలని తెలియక ఆ పనివాడు చెవుని నరికివేసినట్లు మనం చూస్తున్నాం. ఎందుకు? భటుడు చెవు నరకచ్చు కదా. ప్రధాన యాజకుడు ఏమంటే కైఫా పనివాడు చెవుని నరికేసినట్లు మనం చూస్తున్నాం. అలాగా అంత మాత్రమే శిష్యులు పారిపోతూ మనం చూస్తున్నాం, భయపడిపోతూ మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత భయము? ఎందుకు ఇంత ఆందోళన? ప్రభు 3.5 సంవత్సరాలు చెప్తున్నప్పుడు ఎందుకు వాక్యం వినలేదు? చూడండి, ఈరోజు వాక్యం చెప్తుంటే చాలామంది దేవుడి మాటలు వినటానికి ఇష్టపడతలేదు. ఎవడింటాలే మా వాక్యం, పాటలు అయితే 2 పాటలు పాడుకుని చప్పట్లు కొట్టి డ్యాన్స్ వేసిచ్చు, ఎవడే చేస్తాడే అని చాలామంది ఎగురుతున్నారు. కానీ వాక్యమును వింటేనే కదా నీలో విశ్వాసం పెరుగుతుంది. ఒకరోజు ప్రభు వస్తాడు, మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు, లేకపోతే నువ్వు మరణించి ప్రభు ముందు నిలబడినప్పుడు ఆ రోజు ఏమండి ఈ శిష్యులు కలవరపడినట్లు, భయపడినట్లు, ఆందోళన పడిన వారులాగా ఈరోజు అనేక మంది విశ్వాసులు ఉంటారండి. చూడండి, వాక్యము ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నేను సిలువకి అప్పచెప్పబడాలి, మనిషి కుమారుడు సిలువ వేయబడాలి. మరి ప్రభు ఒక ప్రశ్న వేశాడు పేతుర్ని, శిష్యులని, మీరు నన్ను ఏమనుకుంటున్నారు అని మనం చూస్తున్నాం. పేతురు అంటాడు, నువ్వు దేవుని కుమారుడివి అని. దాని తర్వాత అదే పేతురు ప్రభుతో అంటాడు, ప్రభు నువ్వు సిలువకు వెళ్ళొద్దు అంటాడండి. ఏమండి, నువ్వు సిలువకు వెళ్ళొద్దు, సిలువ వెళ్ళి శ్రమలు పొందొద్దు, సిలువ వెళ్ళి మరణించొద్దు, రక్తం చిందించొద్దు,
సిలువలోకి వెళ్ళి మా కోసం మరణించద్దు. అప్పుడు ప్రభు అంటాడు, సాతానా వెనక్కిపో. ఏమండి, పేతురు నిలబెట్టు. అది పేతురు కాదు మాట్లాడే, సాతాను మాట్లాడే. ఈరోజు చాలామంది ఏమండి, ఇది శుభ శుక్రవారం అంటారు, గుడ్ ఫ్రైడే. మరి యేసు ప్రభు సిలువలో మరణిస్తాం దుఃఖకరమైన విషయమైతే, బాధాకరమైన విషయమైతే అది బ్యాడ్ ఫ్రైడే అనాలి కదా, గుడ్ ఫ్రైడే ఎందుకని అంటున్నారు? చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనములో ప్రభు ఒక మాట చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఏంటో ఆ మాట ఒకసారి చూడండి. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. ఇక్కడ చాలా 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 విలువైన మాట ప్రభు చెప్తున్నాడు. ప్రభు తండ్రి తన ఏమని గిన్నెలో ఉన్నది నేను తాగకుండునా. తండ్రి నా ఎదుట దేవుని ఉగ్రత గిన్నెలో ఏముందండి? తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా ఎదురు నుంచి తొలగించు. చెప్పేంత సులువు కాదు. దేవుని ఉగ్రతని అనుభవిస్తాం. నీకు నాకు అబద్ధమాడతాం సులభమే, పాప జీవితం జీవిస్తాం సులభమే, అపవిత్రత కలిగి ఉంటాం సులభమే. కానీ ప్రభువులో పాప బీజం లేనివాడు, జన్మ పాపం లేనివాడు, ఆయన మన కోసం తాగుబోతు అవ్వలేదండి. ఏమంటే చాలామంది అంటున్నారు, యేసు ప్రభు సిలువలో తాగుబోతు అయిపోయాడు, వ్యభిచారి అయిపోయాడు, నరహంతుడు అయిపోయాడు. అవ్వలేదు. ఆయన మన పాపము నిమిత్తము, పాపము లేని ప్రభు మన కోసము పరిహారం చేశాడు, ప్రాయశ్చిత్త బలయ్యాడు. మనము పాత నిబంధనలు చూసినట్లయితే నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు ఒక 2 గొర్రెలను తీసుకువెళ్ళాలి. ఆ 2 గొర్రెల మీద నీ పాపములు ఒప్పుకోవాలి. నీలో ఉన్న అపవిత్రతను ఆ గొర్రెల మీద మోపబడుతుంది. ఆ గొర్రెల మీద నా పరిశుద్ధత నీ మీద వస్తుంది. ఒక గొర్రెని దేవునికి బలి ఇవ్వాలి, ఇంకో గొర్రెను ఊరు బయటకు వెళ్ళేయాలి. యేసు ప్రభు వెళ్ళేయబడ్డాడు, అవమానించబడ్డాడు, మన కోసం ఆ కల్వరి శిలువలో బలయ్యాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఆ గెత్సెమని తోటలో ప్రభు తన సమయం ఆసీనమైనదని ఎరిగి ఆయన తను సిద్ధపడుతున్నాడండి. చెప్పాలంటే ఈజ్ ప్రిపేర్డ్. చివరిసారి ఒకసారి అడిగాడు, కానీ ఆయన సిలువ యాగముని, పాప పరిహారము, మనుషుల కోసం మరణిస్తం కోసం ఆయన స్వయంగానే సంతోషముగానే అది అంగీకరించాడు. ప్రభువుని ఎవరు బలవంతం చేయలేదు, ప్రభువుని ఎవరు భయపెట్టలేదు, ఈవెన్ తండ్రి కూడా భయపెట్టలేదు, లేకపోతే బలవంతం చేయలేదు. ప్రభు ఒక మాట అంటాడు, ఎవరు నా ప్రాణముని తీయలేరు, కానీ నేనే నా గొర్రెల కోసం నా ప్రాణమునిచ్చున్నాను. దేవుడే తన ప్రాణముని మన కోసం దారబోసాడండి. ఆ కల్వరి శిలువలో ప్రభు మరణిస్తం కోసం సిద్ధపడ్డాడు. ఆ నిందలు, ఆ అవమానములు, ఆ దూషణ, ఆ అపహాసము, ఆ శ్రమ, ఆ యాగము అన్నింటికంటే తన సొంత తండ్రి ద్వారంగా చెయ్యి విడబడతాను కూడా చెప్పాలంటే సిద్ధపడ్డాడు. తెలుసు ఆయనకి, తన తండ్రి గురించి ఆయనకి బాగా తెలుసు. కానీ ఆ వేదన తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక ఏలీ ఏలీ లామా సబత్తా అని కేకలు వేసినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే పేతురుతో అంటున్నాడు, పేతురు, నేను నా తండ్రి ఇచ్చిన ఈ పాత్రని తాగకుండా మాననా? నన్ను ఎందుకు ఆటంకపరుస్తున్నా? వై ఆర్ యూ డిలేయింగ్ ఇట్? ఏమండి, యూదాస్కరియోతు తెచ్చాడు, ముందు పెట్టాడు. త్వరగా పేతురికి ఏం చేయాలో అర్థం కాలేదు పాపం. అందుకే ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయకుండా పడుకున్నవారు, వాక్యం చదవమంటే వాక్యం చదవకుండా వార్తలు చూసేవారు, ఏమండి, దేవుని మందిరానికి వెళ్ళకుండా, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించకుండా ఉద్యోగాలు చేసేవారు, శ్రమ సమయంలో వారు నిశ్చయముగా వారు తవ్వుకుని గుంటలో పడుతుంటారు. పేతురు ఎంత గొప్ప ఒక సేవకుడు. 3.5 సంవత్సరములో పేతురు మన బైబిల్లో చెప్పాలంటే సువార్తల్లో పేతురుని ఎక్కువ మనం చూస్తుంటాం. పేతురు అనేకమైన ప్రశ్నలు వేశాడు. పేతురు యేసుతో పాటు సముద్రం మీద నడిచాడు. పేతురు ఎప్పుడు ఒక ప్రభువుకి ఒక రైట్ హ్యాండ్ ఎందుకంటామంటే ఏమంటే మన కుడి హస్తము మన బైబిల్లో మనం చూస్తాం కదా, యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. రైట్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ సింబాలిక్ టు యువర్ రిలేషన్షిప్. ఏమండి, ఒక స్టేటస్,
ఒక అధికారముతో ఉన్నది. నీ నీ నీకు నీ నీ హృదయానికి దగ్గర ఉన్నవారు కుడివైపు ఉంటారు. ఏమండి, యేసుప్రభు కుడి పక్షాన మనం కూర్చుని ఉంటాం. అలాగే యేసుప్రభు కుడివైపు ఉన్న పేతురు, ఏ పేతురునైతే ప్రభు నీ మీద నా సంఘముని కడతాను అని వాగ్దానం చేశాడు, ఆ పేతురుని అపవాది ఏం చేయాలనుకున్నాడు తెలుసా? నరహంతుడిగా చేయాలని ఆశించాడు. చెప్పాలంటే చెవు నరికేశాడు. మరి ఈ రోజుల్లో చెవు నరికేసినా, చెయ్యి నరికేసినా, లేకపోతే పడిపోయినా ఏదైనా మళ్ళీ ఆపరేషన్ చేసి కుట్టచ్చు. కానీ ఆ రోజుల్లో అంత వైద్యం లేదు. ఒక వ్యక్తి గాయపడితే ఇంకా ఆ వ్యక్తి రక్తమంతా అలా పోయి మరణించేస్తారు. ఏమని? అతను నరహంతుడిగా తీర్చబడతాడు. అపవాది పేతుర్ని నరహంతుడిగా చేయాలని ఆశించింది. అక్కడ కొంత సమయంలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. పేతురు ఉద్రేకపూర్వకంగా ఒక చిన్న కత్తిని పెట్టుకొని, 2 కత్తులు పెట్టుకొని ఆ రోమా సామ్రాజ్యాన్ని, అక్కడ ఉన్న ఆ యూదుల్ని, ఆ యూదుల్లో ఉన్న పనివారిని అందరినీ హతం చేసేయాలనుకున్నాడు. చాలాసార్లు చాలామంది దేవుని కార్యాలు భూ సంబంధమైన వాటితో చేయాలని ఆశిస్తుంటారు. భూ సంబంధమైన బలముతో, భూ సంబంధమైన జ్ఞానముతో, భూ సంబంధమైన శక్తితో దేవుని కార్యాలు చేయాలనుకుంటారు. చూడండి, దేవుడికి మన సహాయం అవసరం లేదు. దేవుడు తన గురించి తన జాగ్రత్తలు తీసుకోగలడు. ఏమండి, వాడు అంతగా అంటాడు ప్రభు, ఏమయ్యా నేను చెప్తే పరలోకం నుంచి సైన్యం రాదా? నా దేవదూతలు రావా? నన్ను కాపాడవా? ఏమండి, ప్రభువుని వారు బంధిస్తున్నప్పుడు, ప్రభువుని వారు అపహాసిస్తున్నప్పుడు దేవదూతలకి కోపం వచ్చేస్తుంది. మా దేవుడిని ఇలా చేస్తావా? నా సృష్టికర్తని ఇలా చేస్తావా అని పరలోకములో బహుశా ప్రతి దేవదూత తన కత్తులు రెడీగా ఉన్నాయన్నమాట, ఈ మానవ జాతిని అంతా నాశనం చేయాలని. ఎప్పుడైతే ప్రభు సెలవిస్తాడో అప్పుడు వచ్చి నిర్మూలన చేసేయాలి ఈ మానవ జాతిని. మా దేవుణ్ణి ఏమండి సులువు వేస్తారా అని బహుశా కోపంగా ఉన్నాయేమో. కానీ దేవుడు ఆ పరిస్థితిని ఏం చేశాడంటే, తను ఆ చెవుని నరికేసినప్పుడు ఆ చెవు, పడిపోయిన చెవుని తీసి మరలా ఆ చెవుని అతికించినట్లు మనం చూస్తున్నాం. అంత మాత్రం ఇక తన పేరు ఏంటో అక్కడ రాయబడి ఉంది చూడండి. 10వ వచనం, 18వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనం. ఆ దాసుని పేరు మలుకు. మలుకు ఏమంటే చరిత్ర చెప్తుంది. ఈ మలుకు అనే వ్యక్తి యేసుప్రభుని తెలుసుకున్నాడు, ఒక గొప్ప సాక్షి అయ్యాడు. దేవుని కోసం ఇతను కూడా ఒక హతసాక్షిగా మరణించాడు. ఏమండి, నిజంగా ఒకసారి ఆలోచించి చూడండి. పేతురు వాక్యం చెప్తున్నప్పుడు ఒకవేళ ఈ మలుకు గారు ఆ ఏమంటే ప్రభు అంటించిన చెవుతో పక్కన ఉంటే పేతురు గారు ఎలా చూస్తారు చూడండి ఆయన్ని. అయ్యో క్షమించయ్యా, నేను ఆ రోజు ఆ చెవు నరికేశాను. చూడండి, చాలాసార్లు మనం ఉద్రేకపూర్వకమైనవి, మనం ఉద్రేకముతో చాలా ప్రవర్తిస్తుంటాం, మాట్లాడుతుంటాం, క్రియలు చేస్తుంటాం. చూడండి, అది చాలా తప్పండి. నువ్వు దేవుని వెంబడిస్తున్నప్పుడు నీ ఉద్రేకపూర్వకమైన భక్తి, ఒకరోజు బైబిల్ చదువుకుంటారు, ఒకరోజు ప్రార్థన చేసేసుకుంటారు, ఒకరోజు పాటలన్నీ పాడేస్తారు, ఒకరోజు ఇంకా 2వ రోజు నుంచి అయిపోయింది. ఏమండి, మళ్ళీ ఆదివారం వెళ్ళి పాస్టర్ గారు వాక్యం చెప్పిన వెంటనే తీర్మానం చేస్తారు, ప్రభా నేను నీకోసం బ్రతుకుతానని. ఆ 2 రోజులు ఉంటారు, మళ్ళీ 3వ రోజు అయిపోతుంది. ఈరోజు చాలామంది జీవితం అలాగే ఉంది. ప్రభు అంటున్నాడు, నీలో ఒక స్థిరత్వం లేదు. కారణం ఏంటంటే నీలో లోతైన మారు మనసు లేదు. చూడండి, మారు మనసు అనేది ఈరోజు చాలామంది దాని అర్థము కూడా తెలియని వారుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని మార్చేవాడు. ఆయన అల్లరికి కర్త కాదు. చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈరోజు ఎంతోమంది చులకనగా, హేళనగా చేస్తున్నారు. చూడండి, నువ్వు కింద పడుతున్నావా, పైన లేస్తున్నావా, అది కాదు. కానీ నీ హృదయాంతరంలో మార్పు జరుగుతుందా? నీ బ్రతుకు మారుతుందా? నీ ఆలోచనలు, నీ జీవిత విధము, నువ్వు మాట్లాడే విధము, నువ్వు నడిచే మార్గము యథార్థముగా, పవిత్రముగా నువ్వు జీవిస్తున్నావా అని ఆలోచించాలి. ఈరోజు ఎంతమంది మన జీవితంలో దేవునికి ఇష్టానుసారంగా మనం ఉంటున్నాం? పేతురు ప్రార్థించలేకపోయాడు. తన కోసం ప్రార్థన చేసుకోమన్నాడు దేవుడు. తన కోసం ప్రార్థన చేయలేకపోయాడు. మందుడై ఉన్నాడు. కడుపు నిండుగా భోజనం చేసిన వాడికి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. నిద్రబోతులు, తిండిబోతులు,
ఏమంటే తాగుబోతులు, వ్యభిచారులు. ఈరోజు ఈ లోకం నిండా ఇలాంటి వారిని మనం చూస్తున్నాం. ఇలాంటి వారు ఏమండి, వారి దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి కడిపే వారి దేవుడే. చాలాసార్లు చాలామంది ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయని వారుగా ఉన్నారు. ముఖ్యంగా ఈ లెంటి దినాల్లో చాలామంది ఫాస్టింగ్ ఉంటున్నారా, డైటింగ్ ఉంటున్నారా? ఏమండి, డైటింగ్ చేసేవాళ్ళు ఆనందంగా ఉంటారు. ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఫాస్టింగ్ ఉండే టైం అంతా ప్రేయర్ చేస్తారు. నువ్వు ఫాస్టింగ్ ఉంటూ ఆఫీస్కి వెళ్తూ, నువ్వు ఫాస్టింగ్ ఉంటూ ఇంట్లో పని చేస్తే నువ్వు ఫాస్టింగ్ అంటారు, దాన్ని డైటింగ్ అంటారు. అరే లావ్ అయిపోయాం రా బాబు, ఏమంటే ఈ లెంటి డేస్లో మనం వెయిట్ తగ్గిపోవాలి అని ఇలాగ డైటింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఫాస్టింగ్ అనేది ఏమండి, నువ్వు ఉపవాసం ఉన్న సమయం అంతా కూడా దేవుని సన్నిధిలో మోకాల మీద ప్రార్థించేవాడుగా, దేవుని వాక్యంని చదివేవాడుగా, దేవునితో సమయం గడిపేదే నిజమైన ఫాస్టింగ్ అండి. పేతురు అది చేయలేకపోయాడు. పేతురు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేకపోయాడు. కానీ ప్రభు అయితే ఒక పక్షాన తన చెవంటంతా రక్తపు బిందువలే ఆ ఒత్తిడికి, ఏంటి అని ఒత్తిడి, కొడతారని భయం కాదు, తిడతారని భయం కాదు, అపాసిస్తారని భయం కాదు. ఎందుకంటే ప్రభువుని అప్పటికే చాలాసార్లు అపాసిస్తారు. ఆయన దేని విషయమో ఆయన చింతిస్తున్నారంటే, మిక్కిలి పరిశుద్ధుడైన దేవుడు, పాపము స్వభావం కానీ వాసన కానీ లేని పవిత్రమైన దేవుడు, ఆయన తన తండ్రి దృష్టిలో ఒక పాపిగా, ఒక దుర్మార్గుడుగా లెక్కించబడేది అనేది అది భయంకరమైన విషయం. ఈరోజు అసలు చాలామందికి దేవుని భయమే లేదు. రక్షించబడ్డానంటున్నారు, మారు మనసు పొందానంటున్నారు, దేవుడు తన ఆత్మతో నింపానంటున్నారు. కానీ చాలామంది ఇంకా పాప జీవితమే, పాప బ్రతుకే కలిగి ఉన్నారు. అలాంటి వారుగా మీరున్నారా? ఏమండి, ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు, ముఖ్యంగా తండ్రి ప్రభుని ఏమన్నా తెలుసా? ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతని మాట మీరు ఆలకించండి. బైబిల్లో మనం చూస్తున్నాం, ఎక్కడ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభువుని, యేసు ప్రభువుని మెచ్చుకున్నట్లు, ప్రేమిస్తున్నట్లు, ఘనముగా లేకపోతే విలువగా తను నించినట్లు మనం చూస్తున్నాం. కానీ అలాంటి ప్రభు మన కోసము ఆ కల్వరి శిలువలో ఆ యాగము, ఆ వేదన, ఆ పాపము వచ్చే జీతమైన మరణమును మింగాల్సినప్పుడు ఆయన తండ్రి దృష్టిలో ఒక దుర్మార్గుడుగా, తండ్రి దృష్టిలో ఏమండి ఒక నీచుడుగా నిలబడాల్సి వచ్చినప్పుడు అదని తట్టుకోలేకపోయాడు. ఏమండి, ఈరోజు నువ్వు అర్థం చేసుకుంటున్నావా? దేవుడు మన కోసం ఎంత శ్రమ పొందాడని. ఎందుకు నన్ను ఆపుతారు? నేను తాగాలి, నేను దేవుని ఉగ్రతని నా మీద మొయ్యపడాలి. యేసుప్రభు 8వ రోజున్నప్పుడే ఆయనని మందిరమును తీసుకువెళ్ళి యోసేపు మరియ వారిని ఏమండి పావురము ఆయనకి పాప పరిహారం చేశారు, పాప బర్ంట్ ఆఫరింగ్ ఇచ్చారు. యేసుప్రభు జన్మ పాపం లేనివాడు కదా, ఆదాము బీజము లేనివాడు కదా, కన్య గర్భాన పుట్టినవాడు కదా. కానీ ఎందుకు 8వ రోజు తండ్రి అయిన దేవుడు ఆ పాప పరిహారముని ఎందుకు అంగీకరించాడు? ఎందుకంటే యేసు ప్రభు కల్వరి సిలువలో ఉన్నప్పుడు కాదండి మన కోసం పాపిగా ఉన్నాడు. ఆయన జన్మము నుంచే దేవుని దృష్టిలో ఆయన పాపిగా నిలబడ్డాడు. పాపం లేనప్పటికీ మన కోసము ఆయన పాపిగా తీర్చిదిద్దబడతాం అనేది మనం చూస్తున్నాం. దేవుడు చూపించిన ప్రేమ, దేవుని ప్రభు యేసు ప్రభు నీ కోసం చేసిన త్యాగం గమనిస్తున్నారా? ఈరోజు చాలామంది మీరు మీ ప్రార్థన విన్నపాలు చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. గర్భఫలాలు లేవు, ఉద్యోగాలు లేవు, ఆరోగ్యం లేదు, అది లేదు, ఇది లేదు అంటున్నారు. ఆ యేసు ప్రభు ఇచ్చేశాక యేసు ప్రభుని మర్చిపోతున్నారు, ప్రార్థన చేస్తాం మర్చిపోతున్నారు, మందిరానికి వెళ్తాం మర్చిపోతున్నారు, దేవునికి పరిశుద్ధంగా ఆయన కోసం జీవిస్తాం మర్చిపోతున్నారు. ఈరోజు మర్చిపోయేవారు అనేక మంది ఉన్నారు. దేవుణ్ణి వాడుకునేవారు, అవసరమైతే వాడుకునేవారు, లేకపోతే పక్కన పెట్టేవారు. రోజు నువ్వు అలా ఉన్నావా? ప్రభు ఆపగలవారు ఎవరున్నారు? బైబిల్లో ఒక మాట ఉందండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం.
ఒకసారి మీ బైబిల్ మీరు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరములు ఇచ్చినో ఆ మనుష్యునికి శ్రమ. అది వాడు ఏం చేస్తున్నాడు పేతురు? ప్రభు వెళ్ళిరా, నిన్న సిలువకి వెళ్ళిరా, మేము ఉంటాం, మేము ప్రార్థన చేస్తాం అని చెప్పాలిగా శిష్యులు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆటంకపరుస్తున్నాడు. ఆటంకపరిచేవారు ఏమైనా అభ్యంతరములు రాక తప్పవు కానీ అలాంటి వారు వచ్చిన వారికి శ్రమ. యూదా ఇస్కరియోతు దాన్ని గ్రహించలేడు. ప్రభువుని అప్పచెప్పాడు, ప్రభువుని ఏమంటే మోసం చేశాడు, ప్రభువుకి అన్యాయం చేశాడు. చెప్పండి, ప్రభువుని అలా మోసం చేస్తాడు. ప్రభు తెలుసు అతను దొంగని, తను మోసగాడని. కానీ అభ్యంతరముని తను తీసుకొచ్చినప్పటికి కూడా తన హృదయం కఠినం చేసుకొని, ఒకవేళ తను అప్పచెప్పినప్పటికీ ప్రభు నన్ను క్షమించు, నేను ఇలా పాపం చేశాను, ఎలాగ పేతురు ముమ్మారు బొంకాక తన పాపముని తెలుసుకుని తను వెలుపటికి వెళ్ళి ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డాడు. అలా ఒకవేళ యూదా ఇస్కరియోతు కూడా పశ్చాత్తాపడి ఉంటే నిశ్చయముగా దేవుడు క్షమించేవాడు. ఆ సిలువలో ఉన్న దొంగ యూదా ఇస్కరియోతు భయంకరమైన పాపే, కానీ అతన్ని క్షమించిన ప్రభు ఇతను ఎందుకు క్షమించాడు? కానీ అర్థం చేసుకోలేకపోయాడు. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. చెప్పాలంటే యూదా ఇస్కరియోతు నాకు ఈ డబ్బు వద్దని తిరిగి ఇచ్చేసాడు. ఇచ్చేసి తను నా ప్రభువుని నేను ఇంత అవమానించాను, ఇంత బాధ పెట్టాను, ఇంత నీచమైన కార్యం చేశాను, ఆ నేర రూపమైన మనసు తట్టుకోలేక, నా ప్రభుకి నేను ఇంత ద్రోహం చేసి తట్టుకోలేక తను ఊరేసుకుని చచ్చిపోయాడు. చెప్పాలంటే యూదా చేసిన పాపము, యూదా ఇస్కరియోతు చేసిన పాపము, పేతురు పాపము దేవుని దృష్టిలో ఒకటే. నువ్వు చేసే పాపము, నేను చేసే పాపం ఒకటే. నువ్వు అనొచ్చు అబద్ధములు చిన్న పాపం కదండి, నరహత్య పెద్ద పాపం కదా, వ్యభిచారం పెద్ద పాపం కదా, వ్యభిచార ఆలోచనలు చిన్న పాపం కదా. కాదు, పాపం పాపమే, విషం విషమే, ఒక చుక్కైన విషమే, గిన్నెడి విషమైన విషమే. నీ జీవితమని, నీ ఆత్మీయ స్థితిని ఈరోజు నిన్ను పాడు చేసేది ఏంటి? అభ్యంతరముగా ఉన్నావా దేవుని కార్యాలకి? దేవుడు నిన్ను దీవించి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను వాడుకుంటున్నాడు, నిన్ను ఉపయోగించుకుంటున్నాడు. కానీ నువ్వు ఎందుకు సాతాను చోటిస్తున్నావు? నువ్వు ఎందుకు నీ అపవిత్రతను అనుమతిస్తున్నావు? నువ్వెందుకు దేవుని దగ్గర నుంచి రాని ప్రతి కార్యములు నువ్వు చేస్తున్నావు? ఆలోచించు ప్రియమైన సహోదరా సహోదరి. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని ఆత్మకార్యములని ఆటంకపరిచేవాడుగా ఉన్నావా? చాలాసార్లు చూస్తుంటామండి, ఒక కుటుంబంలో కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఆ కుటుంబం ఉన్న శిరస్సు అదే ఇంటి యజమానుడు, లేకపోతే ఆ తండ్రి, లేకపోతే కొన్నిసార్లు ఆ ఇంట్లో తండ్రి ఉండరు, తల్లి, కొన్నిసార్లు తల్లి ఉండరు, అన్న ఉండరు, అక్క. ఆ ఇంటి యజమానుడు రక్షించబడి ఉండాలి, మారు మనసు పొంది ఉండాలి, దైవ భయం కలిగి ఉండాలి. చాలాసార్లు వారు రక్షణ పొందిన వాళ్ళ, వారు ప్రభువుకి సమర్పించిన వాళ్ళ, వారి కుటుంబం అంతటికీ ఆటంకం, వారి ఇంటి అంతటికీ శాపం, వారు ఉన్న సమాజం అంతటికీ కీడును కలిగజేసేవారుగా ఉంటున్నారు. ఒక యోనా వలన ఆ ఓడలో ఉన్న వారంతా ఎంత ధనము నష్టపోయారు, మనశ్శాంతిని కోల్పోయారు, సమాధానాన్ని కోల్పోయారు. నువ్వు అలాంటి వాడుగా ఉన్నావా? ఈరోజు నువ్వు పనిచేసే చోట దీవెనకరంగా ఉన్నావా? నీ కుటుంబస్తులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా? నీకు తెలిసిన వారికి నువ్వు మేలుకరంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీ జీవితం యేసేకివ్వరా? ప్రభు అప్పటికే పేతురుని ప్రశ్న అడిగినట్టు మనం చూస్తున్నాం. దాని తర్వాత కైఫా ఒక మాట అంటున్నాడు. చూడండి, ఆ మాట ఏంటో మనం చూసుకుని మనం ముగించుకుందాం. ఒకసారి 18వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనం ఒకసారి చదవండి. కైఫా ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. కైఫా ఎవడండి? ప్రధాన యాజకుడు. ఈ కైఫా తనకు తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. కానీ తను మాట్లాడేది 100% ఏమండి దేవుని మాట. అది ఏమండి ఈయన మరణిస్తాము మనుష్యుల కోసం అన్నదాడు. ఏమన్నా అక్కడ చూసినట్లయితే యూదుల కోసమైనా రాయలే పెట్టలేదు. ఆవిడ యూదులను రాయలేదు, అక్కడ ఆవిడ రోమీలను రాయలేదు, అక్కడ భారతీయులను రాయలేదు. మనుష్యుడు
ఈ లోకములో మనిషిగా పుట్టిన ప్రతి మనిషి కోసము ఈ ఒక్కడు మరణిస్తే, ఏ ఒక్కడు యేసు ప్రభు మరణిస్తే అది మంచిది. ఇట్ ఈస్ అ గుడ్. ఏమండి, యేసు ప్రభు మరణిస్తే గుడ్ అంటారు ఏంటండి? అవునండి, ఆదాము ద్వారంగా ఈ లోకానికి పాపం వచ్చింది, క్రీస్తు ద్వారంగా ఈ లోకానికి విమోచన వచ్చింది. ఒక మనిషి ద్వారంగా ఈ లోకానికి శాపం వచ్చింది. ఒక మనిషి యేసుక్రీస్తు ద్వారంగా ఈ లోకానికి విమోచన, రక్షణ కలిగింది. అది గొప్ప విషయం. యేసు ప్రభు మరణము, పునరుద్ధానము మన పాపులైన మనకి, నశించిపోయే వారికి, దిక్కులేని వేసారిపోయిన వారు, మానవులు అయిన వారు, మనము పాపములు పుట్టి పాపములు జీవిస్తున్న మనకి విమోచన ఒక్క మనిషి అయిన యేసు ప్రభు ద్వారంగా, ఆయన మరణము ద్వారంగా. నిత్యమైన నరకం. ఏమండి, చాలామంది అంటారు, ఏమండి యేసు ప్రభు చచ్చిపోయారు కదా, చాలామంది కూడా చచ్చిపోయారు కదా, ఆ చావు గురించి మాట్లాడతలేదు ఈయన ఏ చావు గురించి మాట్లాడుతున్నాడు? రెండో మరణం. చూడండి, ప్రకటన గ్రంథంలో మాట అంతా మనం చూస్తున్నాం. మనకంత సమయము లేదు, జస్ట్ 20వ అధ్యాయము 14వ వచనం. మీరు దయచేసి ఈ అధ్యాయం మరలా మీరు చదవచ్చు. 14-15 చదవచ్చు. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడు. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడు. చూడండి, మట్టి అనేది శరీరం అనేది మట్టి నుంచి వచ్చింది కాబట్టి మట్టి తిరిగి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ అనేది దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ ఆత్మకు చావు లేదు. నువ్వు దేవునిని అంగీకరించి, యేసుక్రీస్తుని అంగీకరించి, నీ అతిక్రమములు, నీ దోషములు, నీ పాపములు ఈ భూలోకములు ఉన్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్షణ అంగీని కలిగి ఆయన చిత్తము ప్రకారము నీ జీవితము నడిచినప్పుడు అంతం వరకు మంచి సాక్షిగా జీవిస్తావు, ఉంటావు. దేవుడు కృప జీవిస్తాడు. అలాంటి వారి పేర్లు దేవుడు జీవగ్రంథంలో రాస్తాడండి. కానీ రెండవ మరణం అనేది ఎవరైతే దేవుని తునీకరిస్తారో, ఎవరైతే ప్రభు ఇచ్చిన రక్షణను అపాసిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించకుండా వారు ఈ లోక వ్యామోహనములో ఉండి పాప కార్యముల్లో నివసిస్తూ దేవుడిచ్చిన విలువైన అమూల్యమైన కార్యముల్ని పోగొట్టుకుంటారు. ఒకసారి ఆలోచించండి ప్రియమైన మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. నీ జీవితం ఎలాగుంది ఈరోజు? నువ్వు రెండవ మరణముని జయించాలంటే, నువ్వు రెండవ మరణము మార్గము వెళ్ళకూడదంటే, నరకం ఏమైనా తలుపుల మీద లేకపోతే ఆ గేట్స్ మీద ఏముంటుందో తెలుసా? రెండవ మరణం, వన్ వే, వచ్చేది బయటికి లేదు. ఒక్కసారే 6 నెలలు నరకాలు ఉంటే మళ్ళీ 6 నెలలు పరలోకం ఉంటాను, కుదరదు. నిశ్చయమైన యుగములు, తరతరములు, అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన స్థలములు, దేవుడు అపవాది అనుచరులకు సిద్ధపరిచిన ఆ స్థలంలో దేవుని మాటను వినకపోతే, దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే, ఆయన సెలవు దగ్గరికి వచ్చి నీ పాపములు, నీ అతిక్రమములు నువ్వు ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా నీ జీవితం అలాగే కొనసాగిస్తే, ఇదిగో ఆ స్థలముకు నువ్వు వెళ్ళబడతావు. కానీ ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావు, ఎప్పుడైతే నీ క్రీస్తు రక్తముతో నేను శుద్ధి చేసుకుంటావు, ఆయన కృపను పొందుకుంటావు, ఆయన ఇచ్చే విలువైన అమూల్యమైన పరిశుద్ధాత్మను పొందుకు, నీ పేర్లు జీవ గ్రంథం రాగా ఆయనతో పాటు, ప్రభువుతో పాటు నిరంతరము జీవిస్తాను దేవుడు కృపిస్తాడు. ఈరోజు నీకు ఆ నిశ్చయిత ఉందా? నీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడినయా? ఈరోజు నీ రక్షణంగి పరిశుద్ధంగా ఉన్నావా? పరిశుద్ధంగా కాపాడుకుంటున్నావా? ఈరోజు నీ లెక్కలు దేవుని యథార్థంగా ఉందా? ఒకసారి ఆలోచించు సుమా. ఒకసారి నిన్ను పరీక్షించుకో. ఒకసారి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా నా జీవితం ఒకసారి చూడు నాయనా, నన్ను కడుగు ప్రభా అని చెప్తావా? దయచేసి స్థలంలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దగ్గర ప్రభా, మేము అయోగ్యులమనాయన, మేమే పాటి వారమయ్యా, దుర్మార్గులమనాయన. మా కోసం ఆ కల్వరి సెలువులో ఆ మరణం, నిరంతరమైన పాతాళలోకంలో ఉన్న శాపము, కీడు సమస్తము నువ్వు నిర్మూలన చేసావయ్యా. మరణమును జయించిన వాడు, మాకు రక్షణను కలిగి చేసావు. ఈరోజు నిన్ను చూసి తండ్రి అని పిలిచే హక్కుని, అర్హతనిచ్చావు తండ్రి. దేవా, మా జీవితం పవిత్రంగా కాపాడుకోండి. చివరి శ్వాస వారికి ఈ లోకంలో నీకు ఇష్టానుసారంగా ఉంటాను కృప చూపించి, ఈ వాక్యం వింటున్న బిడ్డలు ముట్టు, దర్శించు, వారితో నువ్వు మాట్లాడు.
నీ ఉద్దేశాల ప్రకారం, నీ చిత్త ప్రకారం ఈ పరిచర్య కొనసాగుతుంది కదా తండ్రి. నువ్వే ఇంతవరకు కృప చూపిస్తావు. బోధించిన, విత్తిన ప్రతి మాటలు నాయన నీ బిడ్డల హృదయమును ఫలించి నూరంతలు దాని ఫలితము చూస్తానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడండి, తెలియపరచండి. మరి మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థన విన్నపములు దయచేసి గమనించండి. స్క్రీన్ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ వాయిస్ మెయిల్ కాల్ చేయండి. మరి మీకోసం మేము ప్రార్థిస్తున్నాం, ఎంతోమంది కోసం ప్రార్థిస్తున్నాం. మరలా మీరు దేవుడి కార్యం చేస్తామో చెప్పండి, మేము కలిసి దేవుని స్తుతిస్తానికి ఒక అవకాశం ఉంటుంది. మరంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచయలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. మీరు కూడా ఈ పరిచయలో పాలు పొందాలని ఆశిస్తే మీకు పిలిపి వివరాలను పంపించవచ్చు. స్క్రీన్ కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ అనే అక్కడ ఉన్నాయి. మరి మేము పంపించే ప్రతి కాని ప్రభు సేవలో వాడుతున్నాం. మరి దేవుడు ఇంకును ఎంతో కొంతమంది మాత్రమే ఈ పరిచయలో పాలు పొందుతున్నారు, కానీ దేవుడు అలాంటి వారిని దీవిస్తున్నాడు. ఖచ్చితంగా మీరు కూడా పాలు పొందండి. పంపించే ప్రతి కానుక ప్రభు పరిచయాలు నమ్మకంగా వాడుతున్నాం. ఇంకనూ అనేక కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాం. మరి సమయం కుదురుతున్న వల్ల ఎన్నో ఆటంకాలుగా ఉన్నాయి. దాని మీరు ప్రార్థన చేయండి. ఎవరు ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాను 6 గంటలకు వచ్చేయాలని, శాయశక్తులు కుదురుతలేదు. కానీ మీరు చాలామంది నన్ను కలవాలని ఆశిస్తున్నారు, మీతో ప్రార్థన చేయించుకోవాలని ఆశిస్తున్నారు. సో అలాంటి గమనించండి. నేను హైదరాబాద్లో ఉంటున్నానంటే హైదరాబాద్లో ప్రాంతం నుంచి చేస్తున్నాను, చెన్నైలో లేను. సో హైదరాబాద్ నుంచి మీ దేవుడు మహాకృప బట్టి నడిపించిన ప్రకారం సంవత్సరంన్నర వరకు ఇక్కడ పరిచయం చేస్తున్నాం. సో ఇక్కడ ఈ ప్రాంతంలో మీరుంటే, అక్కడ మీరు ఎప్పుడన్నా బంధుమిత్రులు, స్నేహితులుండి ఈ ప్రాంతానికి వస్తే ఆదివారం నేను ఉంటానండి. ఆదివారం 10 గంటల నుంచి 1 గంట వరకు మరి షేక్పేటలో ఉన్న ఒక ప్రస్తుతానికి ఆ హాల్ మేము అద్దెకి తీసుకుని అక్కడ నడిపిస్తున్నాం. సో మీరు ఈ హాల్లో ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం వస్తే మీకోసం వ్యక్తిగతంగా నేను ప్రార్థిస్తానికి అవకాశం ఉంటుంది. గమనించండి, మిగిలిన రోజులు వచ్చి మీరు మిమ్మల్ని కలుస్తాను అనొద్దు. ఎందుకంటే బహుశా నాకు ఆదివారం తప్ప వేరే స్థలంలో కలుస్తానికి అవకాశం లేదు. మరి దేని చేతి మీద రేపు కలుసుకుందాం. అంత గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.